Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 19కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి రామాయణం మీరు ఫస్ట్ నుంచి చూడవచ్చు, ఫస్ట్ పార్ట్ నుంచి. ఓకే, ఇప్పుడు మనం 19th ఎపిసోడ్ రామాయణంలోకి వెళ్దాం. ఆ శివధనుసుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు ఆ 8 చక్రాలు కలిగిన మంజూషాని లాక్కొని వచ్చారు. ఒక మనిషి అసలు ఈ ధనుసుని పైకెత్తి విట్టినారిన లాగి కట్టడం జరుగుతుందా? సరే, ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుసుని తీసుకొచ్చాం చూడండి అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుసుని ఒక్కసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూస్ని తెరవగా అందులో పాము పడుకున్నట్లు ఆ ధనుసు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుసుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుసు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తర్వాత ఎక్కు పెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు. ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు. హరిపయత్ స ధర్మత్మా స లీం ఇవ తత్ ధను ఆరోపత్యమౌర్యం చ పురా వయమాస వీర్యవాన్ తత్ భజం జ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాశయ. రాముడు ఆ ధనుసుని ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనుసు మధ్యలో పడేళ్ళని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనుసు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్ఛపోయారు. భగవాన్ దృశ్య వీర్యో మే రామే దశరథ ఆత్మజం అతి అద్భుతం అచ్చిత్తం చ అంతర్కితం ఇదం మయా. అప్పుడు జనకుడు, మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలిద్దరినీ తీసుకొచ్చావు. రాముడు దశరథాత్మజుడు. ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరు వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అన్నాడు. అయితే ముందు కొంతమంది రాయబారుల్ని దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించి రాముడు శివధనుర్భగం చేసి సీతమ్మని వీర్యసుకగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పాడని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడికి చేరుకున్నాక మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జరిగిందంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివధనుసుని ఎక్కి పెట్టడమే కాకుండా శివధనుర్భగం కూడా చేశాడు. అందువలన
ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావాల్సిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు. వెంటనే దశరథుడు తన గురువులతో పురోహితులతో సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, మహానుభావ దశరథ, విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు. శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుణ్ణి నమ్మినవాడు, అపారమైన జ్ఞానం ఉన్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు అన్నారు. వెంటనే దశరథుడు, మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రేపే బయలుదేరదామన్నాడు. కోశాధికారుల్ని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనుపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరాడన్నాడు. రథాలని, చతురంగ బలాలని సిద్ధం చేయమన్నాడు. పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాక వంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నుల్ని దశరథుడు తీసుకెళ్లలేదు. దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే జనకుడు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి, మీరు రావడం వల్ల నేను నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మని వీర్య సుల్కగా ప్రకటించి శివధనుసుని ఎక్కిపెట్టిన వాడికి ఇస్తానన్నాను. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు. అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలని అనుకుంటున్నాను. కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అన్నాడు జనక మహారాజు దశరథుడు మహారాజుతో. పతిగ్రహో దాతృ వసం సూత్రం ఏతత్ మయాపురా యథావచ్చసి ధర్మజ్జ తత్ కరిష్యమహే వయం. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు, అయ్యయ్యో జనక, అలా అంటావేంటి? అసలు ఇచ్చేవాడుంటే కదా పుచ్చుకునేవాడుండేది. పదే పదే నీ కోడల్ని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలుగా ఇస్తానన్నావు. ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను అని అన్నాడు. ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చిన భరత శత్రుఘ్నులు రామ లక్ష్మణులతో కలిశారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళు నలుగురు సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి మార్కండేయుడు, కౌశ్యుడు, వామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒక చోట చేరారు. ఇంతమంది గొప్ప వాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో సీతా శ్రీరాముల కళ్యాణం గురించి దశరథ మహారాజు, జనక మహారాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
Little Stars Wonders channel ni subscribe, like, share Mariu comment Chayandi Moreno videos kosam thanks for your support.